అయితే మా 6 లక్షలు అపాసించిన చోరుడు అని ఒప్పుకుంటావా? తమ వంటి జ్ఞానులు ఇలా మాట్లాడకూడదు ప్రభు. నేను చోరుణ్ణి కాను, ద్రోహిని కాను. తమ అనుమతి కోరే 6 లక్షల ద్రవ్యాన్ని ఆలయం కట్టించడానికి వెచ్చించానని మళ్ళీ మనవి చేస్తున్నాను. దీన్ని తమరు విశ్వసించకపోతే నేను తమకు రుణగ్రస్తుడని ఒప్పుకుంటాను. అయితే తీర్చు మా రుణం. తీరుస్తాను ప్రభు, తప్పక తీరుస్తాను. నా రామచంద్రుడిని అర్చించి మీ అర్థమంతా పూర్తిగా చెల్లిస్తాను. రాముడు వచ్చి నీ భక్తికి మెచ్చి 6 లక్షలు ఇస్తాడు. నేను మూట పెట్టుకుంటాను. నా రామచంద్రుని మీద పరిపూర్ణ విశ్వాసంతో ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు 7 రోజులు గడిపించండి. మీ రుణద్రవ్యాన్ని పూర్తిగా చెల్లిస్తాను ప్రభు. అలా చెల్లించకపోతే నా శిరస్సునిస్తాను ప్రభు. తానీషా ప్రభు, తానీషా ప్రభు, తానీషా ప్రభు, తానీషా ప్రభు. తానీషా ప్రభు, ఈ దేశమునందు వారు, ఈ దేశమునందు వారు ఎందుండి ఇటు వచ్చినారు. గోదావరి మాతలము భద్రాచలమందు ఎవరి జవానులు మీరు, ఎవరి జవానులు మీరు, ఎవరు పంపగా వచ్చినారు. రాజ జవానులు మేము, రామదాసు పంపగా వచ్చినాము. ఎందుకు పంపించినారు, ఎందుకు పంపించినారు, మీరు ఏ పనిగా వచ్చినారు. సర్కార్ బాగి పైకము, సర్కార్ బాగి పైకము మా చేత పంపగా వచ్చినారు. అర్థమంతయు తెచ్చినారా లేక యథముగా వచ్చినారా. గతులము మేము కాము, గతులము మేము కాము. అర్థమంతయు తెచ్చినాము, అర్థమంతయు తెచ్చినాము. మీ పేరు? నా పేరు రామోజీ, నా తమ్ముని పేరు లక్ష్మోజీ. ఇంత రాత్రి మా అంతఃపురంలోకి ఎట్లా వచ్చారు? కాళ్లతో నడిచి వచ్చాను. ప్రభువునంత భయమైనా లేకుండా మాట్లాడుతున్నారు. అభయం చేత పట్టుకున్న మాకు ఎవరి భయమూ లేదు. వ్యక్తి సమాధానాలు చాలించి చర్చల పైకో ఇచ్చేయండి. ముందు రసీదు. మా సొమ్ము పూర్తిగా చెల్లిస్తే గాని రసీదు ఇవ్వడానికి వీల్లేదు. మేము మిమ్మల్ని నమ్మం. మమ్ము నమ్మకయే నీవి స్థితిలో ఉన్నాం. కానీ నిన్ను నమ్మి మేము పూర్తిగా పైకమిచ్చి పెడుతున్నాం. తమ్ముడు, తెల్లవారు సరికి రామదాసును విడిపించు, రసీదు పంపించు. లక్ష్మోజీ, రామోజీ, లక్ష్మోజీ, రామదాసు గారు, రామదాసు గారు. రామ్ రామ్, ఇది రాముడు పిలుస్తున్నాడు.
రామదాసు గారు రామదాసు గారు ఇదిగో రసీదందుకోండి, మీరు రసీదందుకోండి. రామదాసు గారు రామదాసు గారు. రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ రామ. రామదాసు గారు రామదాసు గారు ఎంత పుణ్యమతివో ఈ శ్రమనెట్లు సహించితివో, ఇంత వాడవని ఎరుగక చేసిటి పంతముంతకము పరమదయాళో రామదాసు గారు రామదాసు గారు. రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ రామ. రామదాసు గారు రామదాసు గారు తప్పులన్నబోకు ఇక నీ అప్పు తీరె మాకు, కుప్పబోసి ధనం అప్పగించి కనురెప్పబాటు నన్ను చెప్పకపోయిరి. రామదాసు గారు ఇదిగో రసీదందుకోండి. రామదాసు గారు రామదాసు గారు. రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ రామ. రామదాసు గారు రామదాసు గారు రామదాసు గారు. రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ రామ. దేవుణ్ణి ఆకర్షాలిగా రామదాస్ గారు మమ్మల్ని క్షమించండి. దేనికి ప్రభు? ఆ ప్రభువులమని అహంకారంతోనే నీ దేవుడు మా దేవుడు అనే భేదభావంతో మీ భక్తి తత్వాన్ని తెలుసుకోలేక మిమ్మల్ని హింసించాం. రాత్రి అల్లా రామచంద్రుడు మాకు అవుపించి మా కళ్ళు తెరిపించాడు, మిమ్మల్ని రుణవిముక్తుడిని చేశాడు. స్వామి, నా రామచంద్రుడు మీకు దర్శనమిచ్చాడా ప్రభు? నన్ను రుణవిముక్తుడిని చేశాడా? మీరెంత పుణ్యాత్తులు ప్రభు, ఎంత పుణ్యాత్తులు ప్రభు. ఎక్కడున్నాడు ప్రభు నా స్వామి? ఆ దేవుని దర్శన భాగ్యం కోసం అహోరాత్రాలు పట్టుకుంటున్నాడు ప్రభు. నా స్వామి నాకు రామదాసు గారు, ఎంత వెర్రివారు మీరు! మీ స్వామి మీరు కట్టించిన భద్రాద్రి ఆలయంలోనే ఉన్నారు. కాదు ప్రభు, కాదు. ఆ కీర్తి ప్రతిష్ఠలు తమది. అందుకే ఆ దయార్ద్ర హృదయుడు తమకు దర్శనమిచ్చాడు. నేను రామదాసును మాత్రం కాదు. రామదాసు గారు, మీరు మూర్తిభవించిన రామభక్తులు. రండి, భద్రాచలం వెళ్దాం. అల్లా రామచంద్రుడిని కనులారా దర్శిందాం. ఆ ఆలయ వైభవాన్ని మాకు దర్శించాల్సింది. నాకంతకంటే కావాల్సింది ఏముంది ప్రభు? దర్శించి నాయనదారా, మీరిద్దరూ పరమ భక్తాగ్రగణ్యులు. పురాకృత కర్మను అనుసరించి వేదనలు అనుభవించి రామ్ రహీం వేరు కాదని దేవుడొక్కడే అని ప్రపంచానికి చాటి చెప్పారు. మీ కీర్తి స్థాయిగా పరమ భక్తాగ్రేసరులైన రామదాసు గారికి నేను చేసిన అపచారమునకు ప్రాయశ్చిత్తముగా వారిచే నిర్మింపబడిన ఈ భద్రగిరి సీతారామ లక్ష్మణుల ఆలయమునకు భద్రాచలం తాలూకాను జాగీరుగా సమర్పించుకుంటున్నాను.
ఇచ్చట ప్రతి సంవత్సరము జరుగు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవమునకు మా వంశ పారంపర్యముగా ముత్యాల తలంబ్రాలు పంపుచుండుటకై ఏర్పాటు చేయడమైనది. ఇటు గోల్కొండ సంస్థానాధీశ్వరులు అబుల్ హసన్ సానీషా. ప్రభు, హరే రామయనరే ప్రేమ మీర భద్రాధి రాముని మరిగనరే. హరే రామయనరే ప్రేమ మీర భద్రాధి రాముని మరిగనరే. హరే రామ రాముడన్న రహిమన్న దేవుడొక్కడే. రాముడన్న రహిమన్న దేవుడొక్కడే. రామరూప భేదములు మానవుల కల్పనలే. హరే రామయనరే ప్రేమ మీర భద్రాద్రి రాముని మదిగనరే. హరే రామ కులమత భేదాలు మాని కలసి మెలసి నడవాలి. మలనాటి సౌజన్యము మరల మనకు కలగాలి. హరే రామయనరే ప్రేమ మీర భద్రాద్రి రాముని మరిగనరే. హరే రామ హరే ఏదో ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల ఇంతవరకు నేను చేయగలిగాను. ఇక దీన్ని జాగ్రత్త పరుచుకునే బాధ్యత భావి పౌరులైన మీ మీద ఉంది నాయన. ఏమంటారు పత్రులు గారు? చాలా సంతోషం అండి, బ్రహ్మాండంగా చెప్పారు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. మీకు గాని మీ చరిత్రకు గాని ఈ దేవాలయానికి గాని ఏ లోపం రాకుండా చూసుకునే బాధ్యత మాది. మేము 30 కోటి ఆంధ్రులు ఉన్నాం, ఆ మాత్రం చూసుకోలేమండి. చాలా సంతోషం.